400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు. మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రాముతో చెప్పెను. మరియు ప్రొద్దుగ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను, కనిర్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకిచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేసెను. దేవుని వెనుకడిలో ఈ వాక్యము దీవించబడును గాక. ఈ వాక్యం వినిన వారు, చూసిన వారు యేసుక్రీస్తు నామంలో దీవించబడును గాక. చదువు రాని వారికి, బైబిల్ చదవలేని వారికి మీరు మిమ్మల్ని చదవమన్నప్పుడు ఈ ఆడియో బైబిల్ చూపించి యూట్యూబ్లో మీ తల్లిదండ్రులకు చూపించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ వాక్యం చూసిన వారు, వినిన వారు యేసుక్రీస్తు నామంలో కృప పొందునుగాక. ఆమేన్.